ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పామర్రు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కైలే అనిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాకు సంబంధించిన ఒక ఫిర్యాదు వ్యవహారంపై కైలే అనిల్ తన అనుచరులతో కలిసి పామర్రు పోలీస్ స్టేషన్కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్టు సమాచారం. స్టేషన్ పరిసరాల్లో వాగ్వాదం జరగడంతో పాటు వీధుల్లో ఉన్న పోలీసుల పనికి అంతరాయం కలిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అనంతరం అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కైలే అనిల్తో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని 126(2)221 సెక్షన్లు సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇప్పుడు కేసులో తదుపరి విచారణ ఎలా సాగుతుంది, పోలీసుల దర్యాప్తులో ఎలాంటి అంశాలు బయటపడతాయనే విషయాలు రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. పోలీసులు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెప్తుండగా సంబంధిత నేతల నుంచి కూడా వారి వాదనలు వెలువడే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో పోలీసులు చేపట్టే తదుపరి చర్యలు, సంబంధిత నేతల స్పందన కోసం అందరి దృష్టి ఇప్పుడు ఈ కేసుపైనే ఉంది.